గైస్ వెల్కమ్ టు మన షెఫ్ సరిత ఛానల్. ఇవాళ మనం ఒక హెల్తీ స్నాక్స్ చేయబోతున్నాం. కిడ్స్కి చాలా ఇష్టంగా తింటారు. కార్న్ పాలక్ రోల్స్. ఫస్ట్ మనం ఒక తీసుకొని దాంట్లో వాటర్ పోసి కార్న్ని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మనం పాలకూర కూడా తీసుకొని పాలకూరని కొంచెం కడిగేసి దాన్ని కట్ చేసేసి నీట్గా కొంచెం వామ్ వాటర్లో వేసి తర్వాత తీసేసి దాంట్లో మళ్ళీ చల్ల వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేయడం వల్ల ఏంటంటే పాలకూర కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో దాన్ని మనం మళ్ళీ ఒక మిక్సీ జార్లో తీసుకొని దాన్ని మొత్తం ఫైన్గా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం 2 కప్స్ గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కొంచెం నూనె వేసి దాన్ని మంచిగా కలిపేసి దాంట్లో కొంచెం మనం మిక్స్ చేసిన పేస్ట్ ఉంటుంది కదా పాలకూర, ఆ పేస్ట్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మంచిగా చపాతీ పిండిలో కలిపి పక్కకు పెట్టుకోవాలి. మనం స్టఫింగ్ కోసం కావాల్సిన వెజ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇంట్లో మనకి ఏవైతే అవైలబుల్ ఉంటాయో రెగ్యులర్గా అవన్నీ మనం వాడుకోవచ్చు. ఆనియన్స్, మిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, కొత్తిమీర, ఏవైతే వెజ్జెస్ అవన్నీ ఉంటాయో మనం అవన్నీ కట్ చేసుకోవచ్చు. టమాటా ఇలాంటివన్నీ అవన్నీ పిల్లలు మనకి డైరెక్ట్గా తినరు కాబట్టి మనం ఇలా అన్నీ స్పెషల్గా వెరైటీ వంటకంలో చేసి వాళ్ళకి పెట్టామంటూ వాళ్ళు చాలా హెల్తీగా తింటారు. మనం అన్నీ కట్ చేసిన వెజ్జెస్ అన్నీ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అన్నీ 1 by 1 యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసి పక్క పెట్టుకుంటే మన స్టఫ్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం నానబెట్టిన చపాతీ పిండిని తీసుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకొని మంచిగా చపాతీలాగా రోల్స్ చేసి పెట్టాలి. సో పిల్లలకి ఎలాంటి షేప్స్ ఇష్టం అంటే మనకు అలాంటి షేప్లో డిఫరెంట్గా చేసి పిల్లలకి దాంట్లో మధ్యలో స్టఫింగ్ పెట్టేసి మనం చేసి ఇచ్చామనుకో పిల్లలు చాలా చాలా హెల్తీగా తింటారు పిల్లలు. సో ఇలా ఎప్పుడైతే మనం పిల్లలైతే చాలా ఇష్టంగా తినాలంటే ఇలా వెరైటీ ఫుడ్ చేసి దాంట్లోనే మనం ఇలా వెజ్జెస్ అన్నీ యాడ్ చేస్తే వాళ్ళకి మంచి ప్రోటీన్తో పాటు మంచి హెల్తీ ఫుడ్ కూడా మనం డైరెక్ట్గా ఇస్తున్నట్టు. మనం స్టఫ్ చేసి దాన్ని మంచిగా రోల్ చేసి దాన్ని డిఫరెంట్ షేప్స్లో మనం కట్ చేసి ఇచ్చామనుకో పిల్లలకి చాలా అట్రాక్టివ్తో ఇష్టంగా తింటారనమాట. ఇవన్నిటిని మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో షాలో ఫ్రై చేసి పిల్లలు చాలా ఇష్టంగా మంచి హెల్తీ ఫుడ్ కూడా మనం ఇచ్చినట్టు. సో ఇలాంటి రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు ఏ వంటకం అయితే చూడాలనుకుంటున్నారో నేను తప్పకుండా ట్రై చేస్తాను నా తరపు నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.